హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా దిశ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. దిశలో ప్రధానంగా బాత్రూమ్‌లోకి తొంగి చూస్తున్నారట. వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదని నిన్న సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురానికి సంబంధించి మొత్తం విద్యార్థులు రోడ్లెక్కారు అమ్మాయిలు. ఆగంతకులు వచ్చి బాత్రూమ్‌లలోకి తొంగి చూస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉందని వీసీ గారికి చెప్పినా పట్టించుకోవట్లేదట. వసతులు లేవు, భోజనం బాగుండటం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. ఇది గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో గుడ్లవెల్లిరని దాదాపు 300 మంది అమ్మాయిలకు సంబంధించిన గర్ల్స్ హాస్టల్లో 300 మంది అమ్మాయిల బాత్రూములలో హిడెన్ కెమెరాలు పెట్టి రికార్డు చేశారని పెద్ద ఎత్తున గొడవ అయింది. అది ధర్నాలైనయి. ప్రభుత్వం కూడా దాని మీద స్పందించింది. లేట్‌గానైనా స్పందించి ఏదో చేశారో అది ఎక్కడ పోయిందో తెలవదు. మళ్ళీ అదే కథ అనంతపురంలో జరిగింది. మరి ఎందుకు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇది ఈ రకంగా? అమ్మాయిలపైన అత్యాచారాలు, మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, దాడులు, యాసిడ్ పోసి నోట్లో యాసిడ్ పోసి కత్తితోని పొడిచి ఈ మధ్య 3 రోజుల క్రితం అటెంప్ట్ చేసిన పరిస్థితి అన్నమయ్య జిల్లాలో. ఇప్పుడు మళ్ళా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. అమ్మాయిలు ఏంటంటే ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అది. ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. మా బాత్రూముల్లోకి ఆగంతకులు తొంగి చూస్తున్నారు అని చెప్పినప్పుడు వీసీనో రిజిస్ట్రారో స్పందించాల్సి ఉండే కదా. స్పందించే పరిస్థితి లేదు. స్పందించకపోతే రోడ్ల మీదకి వచ్చారు. మా 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 మేము స్నానాలు చేస్తుంటే బయట వ్యక్తులు చూస్తున్నారు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 4 గోడల మధ్య పరిష్కారం అయ్యే సమస్య ఇది. ఇలా నిన్న అనంతపురంలో జరిగింది. బాత్రూంలో కొందరు తొంగి చూస్తున్నారంటూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను ఆందోళన దిగారు. అనంతపురంలోని బుక్కరాయ సముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి విద్యార్థులను ఆందోళన చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ బాత్రూంలోకి తొంగి చూస్తున్నారంటూ ఆరోపించారు. కేకలు వేయడంతో పారిపోయారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల మద్దతు తెలిపాయి. వర్సిటీలో వసతులు సరిగా లేవని, వసతిగృహంలో భోజనం నాణ్యతగా లేదని, తరచూ విద్యుత్ సరఫరా ఆగిపోతుందని ఆరోపించారు. వసతిగృహం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ గార్డులతో భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వసతిగృహానికి కళాశాలకు మధ్య కిలోమీటర్ దూరం ఉండటంతో రోజు వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉందని, బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. అసలు అమ్మాయిలు గర్ల్స్ హాస్టల్లోకి వేరే ఆగంతకులు వచ్చి తొంగి చూసే పరిస్థితి వచ్చిందంటే ఇక వాళ్ళు అసలు రూములలో దూరినా ఏదన్నా అఘాయిత్యాలు చేసినా చెప్పలేము. ఇక ఆ పరిస్థితి ఉన్నట్టే కదా అనేది వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. పాపం ఇప్పటికైనా వీసీఓ రిజిస్ట్రార్ స్పందించి దానికి తగ్గ ఏర్పాట్లు, సీసీ కెమెరాలు పెట్టడం, సెక్యూరిటీ గార్డులను పెట్టడం, వాళ్ళకి సరైన వసతులు కల్పించి. సెంట్రల్ యూనివర్సిటీ అది మామూలుగా ఏదో స్టేట్ యూనివర్సిటీ కూడా కాదు. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఎంత మంచిగా ఉండాలా. ఇది అనంతపురంలో జరిగిందట. ఇది ఒక వార్త ఇచ్చారు. రైట్. రేషనలైజేషన్లో ఎవరిని తొలగించు, సచివాలయ ఉద్యోగులలో అపోహలు వద్దు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హామీ ఇచ్చిండి. ఏబీసీ కేటగిరీలుగా హేతుబద్ధీకరణకు నిర్ణయించినట్టు వెల్లడి. రేషనలైజేషన్లో ఎవరిని తొలగించం అంటాడు. మరి తొలగించిన కాడికి ఈ మీటింగ్లు ఎందుకు? ఇప్పుడు తొలగించిన కాడికి జీవో నెంబర్ 1 ఎందుకు? మీటింగ్లు ఎందుకు? 15,000 మందిని తప్పించడం ఎందుకు? దేనికోసం మరి ఈ తతంగం అంతా దేనికి? ఉన్నదన్నట్టు నడవనిత్తి అయిపోయారు. 2019, 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థను పెట్టిండో 1,34,000 మందిని రెగ్యులర్ బేసిస్లో తీసుకుండా ఆయన ఎగ్జామ్ పెట్టి, మరి వాళ్ళని అట్లా పని చేయనిత్తిపాయ సాఫీగా నడుతుంది కదా. మరి మీటింగులు, జీవో నెంబర్ 1 చేయటం, దాంట్లో ఏదో జాబ్ చార్ట్ అట, ఇదట అదట, ఇడిదిప్పి అడిదిప్పి ఇవన్నీ ఎందుకు? 15,000 మందిని తొలగించబోతున్నారు అనేది వాళ్ళు చెప్తుంది. తొలగించడం మీన్స్ ఉద్యోగం నుంచి తొలగించరు, వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేస్తారు. అంటే ఈ సంవత్సరం ఒక 15,000, నెక్స్ట్ ఇయర్ అట్లా 15,000 తగ్గించుకుంటూ పోతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉండదు ఇక అనేది వాళ్ళ ఆందోళన. అసలు మీరు జీవో నెంబర్ 1 ఎందుకు చేశారనే దానిపైన మాతో చర్చించాలని ఉద్యోగ సంఘాలు, సచివాలయ ఉద్యోగ సంఘాలు నిన్న మీటింగ్లో గతంలో అడిగితే నిన్న గవర్నమెంట్ వాళ్ళతో చర్చలు జరిపింది. తొలగించము అంటున్నారు కానీ లోపల వేరే చెప్తున్నారు అనేది వాళ్ళ ఆందోళన. మరి తొలగించిన కాడికి ఈ తతంగం అంతా ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలి, తల్లిదండ్రులు వేధిస్తున్న కొడుకు కోడలు న్యాయం చేయాలంటూ వృద్ధ దంపతులు వేడుకోలట. ఇది పాపం రోడ్డున పడేశారు తల్లిని తండ్రిని. నందిగామ మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎలా బతుకుతామంటూ ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల
చూడాల్సిన కుమారుడే వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ముక్కపాటి కాలనీలో వెలుగు చూసింది. కుమారుడే వేధించి వీధి పాలు చేయడానికి ప్రయత్నించడంతో విసిగిపోయిన ఆ వృద్ధ దంపతులు చివరకు పోలీసులను ఆశ్రయించారట. ఆర్డీఓ దగ్గర పోయారట, పోలీసుల దగ్గర పోయారట. ఎవరూ స్పందించిన పరిస్థితుల్లో ఇక నిన్న మళ్ళా పోలీస్ స్టేషన్కి పోయి మీడియా వాళ్ళని పిలిచి చెప్తే అప్పుడు బయటకు వచ్చింది. ఒక్కడే కొడుకు, 3 అమ్మాయిలట. కొడుకు కోళ్ళు తీవ్రంగా వేధిస్తారట. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇల్లు కట్టించి పెట్టిండు, వీళ్ళు ఉండటానికి ఒక ఇల్లు ఉంది ముసలివాళ్ళు. వీళ్ళు ఉంటే ఇంటి మీద కూడా కన్నేసి వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించారట. ఆ ఇల్లు మాకు వస్తుంది, ముందు మీరు ఏడన్న చావండి, రోడ్డు మీద ఏడన్న పడి అని. అంటే అంత కక్కుర్తి పడి తల్లి తండ్రి ఆలనా పాలన చూడాల్సిన వయసులో వాళ్ళని రోడ్డున పడేశారు. కనీసం సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఉంటుంది, అది ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 దాని ప్రకారం ఆర్డీఓను కూడా కలిశారట. ఆర్డీఓను కలిస్తే వాస్తవంగా ఏం చేయొచ్చు ఆర్డీఓ గారు? సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007లో స్పష్టంగా ఉంది. ఏముంది? వృద్ధాప్యంలో ఉన్న దంపతులను పట్టించుకోకపోతే, తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఏమన్నా గతంలోనే కొడుకులకి ఇచ్చి ఉంటే దాన్ని రికవరీ చేయొచ్చు. వాళ్ళ టైటిల్ క్యాన్సిల్ చేయొచ్చు, పాస్ పుస్తకాలు కావచ్చు, ఇంటి టైటిల్ డీడ్స్ కావచ్చు, ఏదైనా అని అడిగితే వాళ్ళు పట్టించుకోలేదంటే చివరికి రోడ్డు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బతకాలని పాపం ఆమె క్యాన్సర్ జబ్బట. భార్యకేం క్యాన్సర్ జబ్బు ఉంది, ఈయనకేం వయసు మీద పడితే పని చేసే పరిస్థితి లేదు. కనీసం మందులకి డబ్బు లేని పరిస్థితి, తిండికి నీళ్ళకు కూడా అలమటించే పరిస్థితి. తినే తిండికి తాగే నీళ్ళకు కూడా అలమటించే పరిస్థితిలో కనీసం కనికరం లేకుండా మరి ఎడిపోతుంది సమాజం. ఏం ఆలోచిస్తున్నారు? మైండ్ యాటిట్యూడ్ ఎడిపోతుంది. ఇప్పుడు వీళ్ళ కొడుకు ఏదైతే వీళ్ళ బజారున పడేసిండో, ఆయనకి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయాలని మీరు సందేశం ఇస్తున్నారు మీ పిల్లలకి? మీరు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్ లెవెల్లోనో కాలేజీ లెవెల్లోనో, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే తల్లిదండ్రులు చదవద్దు, ఒక వయసు వచ్చిన తర్వాత బదారణ పడేయాలి, మమ్మల్ని కూడా రేపు అట్లే పడేయండి అని చెప్తున్నట్ట. ఏమి మెసేజ్ ఇస్తున్నాడు సమాజంలో అనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఆ ఆర్డీఓనో లేకపోతే పోలీస్ అధికారులు చొరవ తీసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మంచిగా ఉండదు. బదారణ పడితే రైట్. ఇది దిశ పేపర్కి సంబంధించి. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. సొంత గ్రూపులకు ఉపాధట 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలన్న కూటమి ప్రభుత్వం. గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు. సంఘం లీడర్గా మేట్లు, వీరి పర్యవేక్షణలో సంఘాల వారిగా కూలీలు. ఉపాధిలో ఆధిపత్యం కోసం దాడులు. ఏలూరు జిల్లాలో 8 మంది గాయాలు. జాబ్ కార్డులు కోట్ల పనిదినాల్లో నాడు వైఎస్ఆర్సీ ప్రభుత్వ రికార్డు. నేడు పథకంలో రాజకీయ జోక్యం. కూలీల ఉపాధికి గండిపడే ప్రమాదం. 3వ తారీఖు జనవరి 2025 నాడు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్. ఏంది ఆ సర్క్యులర్ అంటే, శ్రమశక్తి సంఘాలుగా ఏర్పడాలి, ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని అందులో 50 మంది ఉండాలట. ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటాడు, ఆయన మేటు. ఇప్పుడు కూడా మేట్లు ఉన్నారు. ఇక ఆ గ్రూప్లో ఎవరెవరిని సభ్యులుగా పెట్టుకోవాలనేది మళ్ళీ అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్సు, అధికార పార్టీ నాయకులు చెప్పిన పేర్లు ఇట్లా వస్తుందట. అంటే ఉపాధి హామీ పథకంలో కూడా పచ్చరంగు భూషే కార్యక్రమం చేస్తారు అనేది దీని అర్థం. ఉపాధి హామీ పథకంలో కూలి పని చేసుకుంటే అంటే పని చేస్తే దానికి జాబ్ కార్డు అని ఉంటుంది. ఆ జాబ్ కార్డు మీద పని చేస్తే పనికి వేతనం ఇస్తారు. కూలీ చేసుకునే కాడ కూడా కూలీల మీద కూడా పచ్చ పార్టీ పెత్తనం చేస్తుంది అనేది దీని సారాంశం. మరి ఎందుకు ఈ శ్రమశక్తి దేశంలో ఎక్కడ లేకుండా? ఇప్పుడు జాబ్ కార్డు ఇస్తారు ఇండివిజువల్గా. ఆ జాబ్ కార్డు ఇస్తే ఆ మేట్ ఎక్కడ ఉంటాడో ఆ మేటి దగ్గర పోయి జాబు చూపించమంటే చూపిస్తాడు. దీనికి మళ్ళీ శ్రమశక్తి సంఘాలు ఎందుకు? మళ్ళీ దీంట్లో తెలుగుదేశం పార్టీ రంగు పోయటం ఎందుకు? ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు ఉపాధి హామీ పథకానికి సంబంధించి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించే కార్యక్రమం చేస్తారు. బెదిరించో నయానో భయాన్నో మా పార్టీ కార్యకర్తలను పెట్టుకోవాలి, మా అనుచరులను పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేసి పంపించారు చాలామందిని. ఇప్పుడు మళ్ళీ కూలీలను కూడా పంపించే కార్యక్రమం చేస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటేనో, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తేనో ఆ శ్రమశక్తి సంఘాల్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చిద్దా అనే ఒక అనుమానంతో వాళ్ళు వార్త రాసిన పద్ధతి. ఉపాధిలో ఆధిపత్యం కోసం కొట్లాట. ఏలూరు రూరల్ మండలంలో కత్తులు గుణపాలతో పరస్పరం దాడులు, 8 మందికి గాయాలు. ఇక ఎట్లే ఉంటుంది మరి గ్రూపులు పెడితే? అవసరం లేని దానికి సెంట్రల్ గవర్నమెంట్ పని లేక గ్రూపులు పెట్టలేదా? తెలవదా? వాళ్ళు దాని మీద పెద్ద ఎత్తున చర్చలు చేసి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండివిజువల్గా కార్డులు ఇచ్చారు. నువ్వు ఇలా గ్రూపులు పెట్టి ఆ గ్రూపులో కొట్లాడబెట్టి షాట్లో తౌడు వేసి కుక్కల కొట్లాడబెట్టినట్టు పెడితే
దేనికి ఇది? ఈ సర్క్యులర్ దేనికి? ఏం ఉపయోగం? శ్రమశక్తి సంఘాలతోని ఏమైనా లోన్లు ఇస్తారా మీరు? దేనికోసం ఇది? కాబట్టి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించాలి ఇప్పుడు. ఈ చాట్లో తౌడు పోసి కుక్కల కొట్లాట పెడితే దీంట్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ఉంటారు ఈ కూలికి పోయేళ్ళు. వాళ్ళ మధ్యలో ఆ కూలి కోసం కూడా తన్నుకునే కాడికి గుణపాలు పెట్టి గొడ్డలు పెట్టి నరుక్కునే కాడికి తీసుకురావద్దు. కాబట్టి ప్రభుత్వం దీనిపై రివ్యూ చేయాలి. ఈ శ్రమశక్తి సంఘాలు అనేది కరెక్ట్ కాదు. ఇదిగో సర్క్యులర్ ఇచ్చారు. ఇది ఏలూరులో జరిగిందట, రూరల్ మండలం. బెదిరించారు, బరితెగించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూటమి ప్రభుత్వం. ఒక్క కౌన్సిలర్ లేకపోయినా పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రంగంలోకి దిగిన టీడీపీ చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు బెదిరింపులు, ప్రలోభాలు, ఎరపతనేని కనుసైగ మేరకే పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలతో ఒత్తిడి. వైస్ చైర్మన్ పదవి టీడీపీకి ఏకగ్రీవమైన ప్రకటన. రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకానికి నిలువెత్తు సాక్ష్యం. తుని, పాలకొండలోనూ ఇదే బలప్రయోగం. ఎన్నికల వాయిదా. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి యత్నం. కూటమికి కళ్ళెం వేయండి, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ వినతి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలపై ఫిర్యాదు. బరి తెగించారట, బెదిరించారు. బెదిరిస్తారు, బరి తెగిస్తున్నారు. తిరుపతిలో జరిగింది, నెల్లూరులో జరిగింది ఈ మధ్యకాలంలో. నిన్న పిడుగురాళ్ళలో జరిగింది అట. ఒక్క తెలుగుదేశం పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేడట మున్సిపాలిటీలో, పిడుగురాళ్ళలో. ఒక్కడంటే ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద గెలిచిన కార్పొరేట్ లేడు. కానీ వైస్ చైర్మన్ మార్చడానికి తీర్మానం పెట్టి ఎట్లా పెడతారు? అసలు మెంబరే లేడు మీకు. మెంబర్ ఇప్పుడు వైస్ చైర్మన్ కావాలంటే కార్పొరేటర్ అయి ఉండాలి ముందు. కార్పొరేటర్లోంచే ఒక కార్పొరేటర్నో ఒక కౌన్సిలర్ అయితే కౌన్సిలర్నో ఎన్నుకుంటారు. అసలు ఒక కౌన్సిలర్ లేరు, ఒక కార్పొరేటర్ లేడు నీకు. పెట్టినవంటే మరి ఏం ప్రజాస్వామ్యం? ఎక్కడ విలువలు? ఈ నైతిక విలువలు, ప్రజాస్వామ్యం విలువలతో కూడిన రాజకీయం 45 సంవత్సరాలు చేసినా అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి భజన చేస్తూ ఉంటాయి. విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మొత్తుకుంటుంది. అంటే మనం అధికారంలో లేనప్పుడు ప్రజాస్వామ్యం విలువలు ఉంటాయి, మనం అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యం ఉండదు, కేవలం రెడ్ బుక్ స్వామ్యం ఉంటుందా? నిన్న వైస్ చైర్మన్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి అయిపోయిందని అనౌన్స్ చేశారట. ఒక్క సభ్యుడు లేడు, తెలుగుదేశం పార్టీ ఎన్నికైంది, వైస్ చైర్మన్ అంటే ఏం ప్రజాస్వామ్యం? ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది, నిజం నిలిచింది? ఏ రకంగా దీన్ని అంటారు అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పాలి. దీని గురించి ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళు వార్త ఉండదు. వాళ్ళు విలువలతో కూడిన వార్తలు మాత్రమే రాస్తారు. మరి ఇది విలువ ఉన్న వార్త, విలువ లేని వార్త అనేది ఆ విజ్ఞతకే వదిలేయాలి మనం. ఇట్లాంటి వార్తలే ఉండవు. ప్రజల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే దాని గురించి వార్తలు ఉండవాళ్ళ. కేవలం విలువలతోని కూడిన ఏం విలువలు? వాళ్ళు అనుకున్న విలువలు. వాళ్ళు ఒక సామాజిక వర్గంగానో ఇంకో రకంగానో థింకింగ్ చేస్తారు. దానికి సంబంధించిన విలువలు తప్ప జనాల విలువలు ఉండవు. ఇది నిన్న జరిగింది. దాంతోపాటు తుని, పాలకొండలో కూడా ప్రయత్నం చేశారు, బలప్రయోగం చేసి గొడవ అయింది నిన్న. వాస్తవం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పైన దాడి చేశారట. అక్కడైతే ఎన్నిక వాయిదా పడింది. అది కూడా ఇక 2-3 రోజుల్లో కాయాత్ర ఏం ఉండదు ఆడ. దాంట్లోంచి దీంట్లో తీసుకొస్తారు. గాల్లో దీపంలో పేదల ప్రాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యునోగ్లోబులిన్స్కు తీవ్ర కొరత. 10 జీజీహెచ్లలో నిల్వలు 0. 5-6 నెలలుగా ఇదే పరిస్థితి. జీబీఎస్ చికిత్సలో ఇమ్యునోగ్లోబులిన్స్ దే కీలక పాత్ర. జీబీఎస్ అని ఇప్పుడు ఒకటి డిసీజు వస్తుంది, దానికి సంబంధించి ఇమ్యునోగ్లోబులిన్ అనే అది ఇమ్యునోగ్లోబిన్ అనేది ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి ఆ జబ్బుకి. ఇప్పటికే 2 మరణించారు ఈ జీబీఎస్ వచ్చి. ఆ సిండ్రోమ్ అంటారు దాన్ని. ఆ సిండ్రోమ్ వచ్చి చనిపోతే కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకోక 10 జనరల్ ఆసుపత్రులలో, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రులలో కనీసం 0 ఉన్నాయట ఈ ఇమ్యునోగ్లోబిన్స్. ఆ ఇమ్యునోగ్లోబిన్స్ అనేది ఇమ్యూనిటీని పెంచేయి. ఇట్లాంటి వైరల్ ఫీవర్స్, ఈ సిండ్రోమ్స్ వచ్చినప్పుడు వేసే ఇంజెక్షన్స్. కనీసం అంటే కనీసం లేదట 10 జీజీహెచ్లలో 0 నిల్వలు. అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలిలో దీపం లెక్క పెట్టి దండం పెట్టుకోండి, గాలిలో దీపం పెట్టి అని చెప్తున్నారు. కొద్దిగా ఇప్పటికే ప్రైవేటు పరం చేసే కార్యక్రమం చేసిండు. 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి అమ్మే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. అది పులివెందుల, మదనపల్లి ఇట్లాంటి చోట్ల. మరి ఇదేంది కథ? కనీసం జీజీహెచ్లలోనన్నా ఇంజక్షన్లు ఇచ్చే సూదికి దిక్కు లేకపోతే మరి ఏం చేస్తున్నట్టు?
ఏం విజన్ ఉన్నట్టు, ఏం పరిపాలన చేస్తున్నట్టు, ఎవరి కోసం అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నట్టు? కేవలం ప్రైవేటు వాళ్ళ కోసం, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల కోసమే మీకు ఓట్లేసి గెలిపించారా అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సూదికి దిక్కు లేకపోతే ఎట్లా అసలు? సూదేసే దిక్కు లేదట, సూదులు నిలవలేవట. ఇది 10వ పేజీలో ఉంది, చూద్దాం. ఇదిగో ఇది. గులియన్ బారే సిండ్రోమ్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూనో వ్యాధుల చికిత్సలు వాడే ఇమ్యునోగ్లోబులిన్స్ ప్రభుత్వ బోధనాసుపత్రులు అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు మరికొన్ని జీజీహెచ్లో ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు నిలవలేవు. ఇది కథ. ఇప్పటికే గులియన్ బారే సిండ్రోమ్ అనేది వచ్చింది. ఇద్దరు మృతి కూడా చెందారు ఆ సిండ్రోమ్ వల్ల. వాస్తవంగా ఏంటంటే ఇది స్ప్రెడ్ అయ్యే తొందరగా ఒక అంటువ్యాధి లెక్క స్ప్రెడ్ అయ్యిద్ది అని ఒక ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అలర్ట్ చేస్తున్నారు. మరొక ఇద్దరు ఆల్రెడీ మృతి చెందారంటే దానిపైన రివ్యూ పెట్టి దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయా లేవా అలర్ట్ చేయాలి కదా ముఖ్యమంత్రి గారు. ఇక దానికంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ప్రజల ప్రాణాలు కాపాడేదానికంటే ముఖ్యమైనది ఉంటుందా? దాన్ని వదిలేశారు. 10 జీజీహెచ్లో 0 ఉన్నాయట నిల్వలు. అంటే వచ్చింది, అది అటాక్ అయింది అని అంటే కథమే. జీబీఎస్ అటాక్ అయిందంటే చనిపోవటమే. ఇక ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇక మళ్ళీ ఇప్పుడు స్పందించకుండా అప్పుడు చనిపోయేటప్పుడే మేము ఆ ప్రయత్నం చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం అనే కథ తప్ప ఏం లేదు. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. భూముల లీజు కాదు, కార్పొరేట్ల కబ్జా. విద్యుత్ ఒప్పందాలపై వి శ్రీనివాసరావు చెప్పిండు. రైతులకు, వినియోగదారులకు హానికరం. పెంటగాన్ అగ్రిమెంట్ వివరాలు వెల్లడి. కోట్లల్లో ఆదాయం, వేలల్లో విదిలింపు. ఎకరానికి నెలకు 30,000 ఇవ్వాలని డిమాండ్. ఇది భూములు లీజుకి ఇవ్వట్లేదు, కార్పొరేట్లు కబ్జా చేయడానికి వచ్చినాయి. విద్యుత్ ఒప్పందాలపైన వి శ్రీనివాసరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పిండు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో రైతులతో కార్పొరేట్ కంపెనీలు చేసుకుంటున్న విద్యుత్ ఒప్పందాలు హానికరమని, రైతుల భూములపై హక్కులు కోల్పోతారని, విద్యుత్ వినియోగదారులపై భారం పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం బాలోత్సవ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో పెంటగాన్ సినర్జీ సొల్యూషన్స్ కంపెనీ రైతులతో చేసుకున్న ఒప్పంద పత్రంలో వివరాలను ఆయన వెల్లడించారు. 30 సంవత్సరాల పాటు రైతులను వాటిని బిడ్డలకు ఇవ్వలేరని, రుణం తీసుకోలేరని, అటవీ గిరిజన చట్టాలు వర్తించవని, కంపెనీదే తుది నిర్ణయం అవుతుందని అన్నారు. 30 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ అట. ఎకరానికి 30,000 ఇవ్వాలని ఏం డిమాండ్ చేస్తున్నాం? 30 సంవత్సరాల దాకా 30,000 ఇవ్వటం కాదు, 30 సంవత్సరాల దాకా వాళ్ళ వారసులకి ఇవ్వటానికి లేదు, అమ్ముకోవటానికి లేదు, బ్యాంకులో లోన్ తెచ్చుకోవటానికి లేదు. ఈ పెంటగాన్ సినర్జీ అనే ఏదో కంపెనీ అట, సినర్జీ సొల్యూషన్స్ అట. వాళ్ళని తీసుకొచ్చిండి చంద్రబాబు నాయుడు గారు జనం నెత్తిన పెట్టి రైతుల భూములను కబ్జా చేస్తాడు, గుంజుకునే ప్రయత్నం, అది లీజ్ అనరు అని చెప్పి ఆయన చెప్తుండు. రైట్. ఇది ఒక విషయాలు అందరూ చూద్దాం. సచివులకు సవాలు. 16 జిల్లాల్లో 27 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగులు జరుగుతున్న. ఒక ఉపాధ్యాయ, 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం కూటమికి ప్రతిష్టాత్మకం. పవన్, లోకేష్ సహా 8 మంది మంత్రులకు బాధ్యతలు. పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ మద్దతు. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల 27న. ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్రలో, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆ 2 కృష్ణా, గుంటూరు ఒకటి, ఉభయ గోదావరి జిల్లాలో ఒకటి. ఈ 2 గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఏమో ఉత్తరాంధ్రలో. ఈ 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సవాలైంది. ఎందుకంటే అధికార పార్టీగా ఉంది, గెలిచి అఖండమైన విజయాన్ని 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఫామ్ చేసింది. జూన్లో 7-8 నెలలకే ఎన్నికలు వచ్చినాయి. అంత విజయం సాధించాక ఎన్నికల్లో ఏమన్నా అటు ఇటు అయితే అది ప్రభుత్వం యొక్క పనితీరు పైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇప్పుడు పీడీఎఫ్ అభ్యర్థులకేమో వైసీపీ మద్దతు అవుతుంది, డైరెక్ట్గా క్యాండిడేట్లు పెట్టలేదు. కానీ పీడీఎఫ్ అభ్యర్థులు గతంలో లక్ష్మణరావు గారు అని ఉండేది, కేఎస్ లక్ష్మణరావు, ఆయనకు కూడా పీడీఎఫ్ అభ్యర్థిగానే పోటీ చేసిండు, గతంలో గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ చేస్తాను, ఆయనకి మద్దతు కూడా ఇచ్చారు. అట్లనే కృష్ణా, గుంటూరులో కూడా ఇచ్చిన పరిస్థితి, ఉభయ గోదావరిలో కూడా అదే పరిస్థితి. ఇట్లా మరి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి అనే ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నారు. కొంత గట్టి పోటీ ఉన్నట్టు అనిపిస్తుంది. గట్టి పోటీ ఉంటానే చాలా తంటలు పడుతుండు.
ఈ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన రివ్యూ చేసిండు. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారు. ఆ ఎఫెక్టు గడిచిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డది. కాబట్టి ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఈ నెల 27న ఎన్నికలు ఉన్నాయి. దానికి సంబంధించి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ అభ్యర్థి పాకాలపాటి రఘువర్మకు టీడీపీ మద్దతు ఇచ్చిందట. పాకాలపాటి రఘువర్మ ఏది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో. విజయనగరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కూటమి నేతలు తమ శక్తియుక్తులు ఒడుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా, పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయగౌరి. ఈ కోరెడ్ల విజయగౌరికి ఏమో వైసీపీ మద్దతు ఇస్తుంది. ఈ రఘువర్మకేమో తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది. మొత్తానికి 16 జిల్లాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 3 కాన్స్టిట్యున్సీలలో ఎన్నికలు 16 జిల్లాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది ఒక వార్త. రైట్. ఇది 2వ పేజీ. ఇది ఇంకోటి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమారు, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమారి వీళ్ళని ఇన్ఛార్జ్ చేశారు. అయితే ఇక్కడ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లా పాత జిల్లాల్లో మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఉన్నాయి. ఇది కత్తి మీద సామె, చాలా గట్టి పోటీ ఉంది. పీడీఎఫ్ గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే, ఆయనకి మొన్న టికెట్ మిస్ అయింది. ఇప్పుడు ఆలపాటి రాజాకి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అక్కడ పీడీఎఫ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఉండు. ఆయన చాలా గట్టి పోటీ ఇస్తుండు. ఆయనకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది కేఎస్ లక్ష్మణరావుకి. ఇక దాని తర్వాత అక్కడ ధూళిపాల నరేంద్ర కొద్ది అసంతృప్తితో ఉన్న ఆయన సరిగ్గా పనిచేయట్లేదని కూడా ఒక వార్తలు వచ్చినాయి. ఇంకోటి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ కాపు వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఆయనకు దళిత వర్గాలకు చెందిన ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి హర్షవర్ధన్తో పాటు ఇంకొక పీడీఎఫీ అభ్యర్థి డివి రాఘవులు ఉన్నారు. ఈయనకు కూడా కూటమి నుంచి గట్టి పోటీ ఉంది డివి రాఘవులతోని. వాళ్ళకు వైసీపీ మద్దతు ఇస్తుంది. అంటే గుంటూరు, కృష్ణాకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్లో ఆలపాటి రాజా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. కేఎస్ లక్ష్మణరావు వైసీపీ మద్దతుతోనే ఆయన పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పీడీఎఫ్ అభ్యర్థిగా డివి రాఘవులు, ఆయనకు వైసీపీ మద్దతు ఇస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉండు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రధాన పోటీ ఉంటుంది. మొత్తానికి ఇది ఒక 16 జిల్లాలకు సంబంధించి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ రిజల్ట్. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఓపీ ఫీజు 1000 రూపాయలట. కార్పొరేట్ ఆసుపత్రిలో అరాచకం. గతంలో 300 ఉన్న ఫీజు కోవిడ్ తర్వాత 500 పెంపు. తాజాగా అనేక ఆసుపత్రుల్లో 1000 వసూళ్లు. చూద్దామన్నా కనిపించిన ఫీజుల పట్టిక. ఎమర్జెన్సీ ఓపీ పేరుతో అదనపు బాధలు. శస్త్రచికిత్సలకు వాళ్ళు చెప్పిందే రేటు ఆపరేషన్లకి. ఓపీ ఫీజు 1000 రూపాయలు. ఓపీ ఫీజే కాదు, ఐపీ ఫీజు కూడా అంతే ఉంది. దంచుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల అరాచకాన్ని, ప్రైవేట్ స్కూళ్ళ అరాచకాన్ని, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్యశాలలు వీళ్ళ దోపిడీని అరికెట్టేటోళ్ళు లేడు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో చేస్తారన్న ఆశ ప్రజల్లో ఉంది. ఈ 2 వ్యవస్థలు ప్రైవేటు వాళ్ళు దోపిడీ నుంచి తగ్గిస్తే మీరు ఏ స్కీమ్ పైన పర్లే. ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్యశాలల దోపిడీని ప్రజలకి ఆ దోపిడీ నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తే మీరు ఈ ఉచితాలు ఏది ఇవ్వపైన నడుస్తుంది. లక్షల రూపాయల ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివేయాలంటే, లక్షల రూపాయల డబ్బు కట్టాలి ప్రైవేటు వైద్యశాలలో చూసుకోవాలంటే. ఓపీ ఫీజులు 1000 రూపాయలు కాదు, 2000 ఉన్న హాస్పిటల్ కూడా ఉన్నాయి. అసలు దానిపైన ఒక నియంత్రణ లేదు. ప్రైవేటు హాస్పిటల్ ఉంటే దీనికి ఈ ఫీజు తీసుకోవాలి, దీనికి ఈ ఫీజు తీసుకోవాలని అడిగేటోడు లేదు, కంట్రోల్ చేసేటోడు, రెగ్యులరైజేషన్ లేదు, రెగ్యులేటరీ అథారిటీ లేదు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని తెలియని పరిస్థితి.
ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ ప్రైవేటు వైద్యశాలలు గానీ, ప్రైవేటు విద్యా సంస్థలు గానీ ఎవరియ్యి? మళ్ళీ ఇందులో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలే. అది ఏ పార్టీ అయినా గానీ. అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు. ఈ పార్టీలలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన విద్యా సంస్థలు, వైద్యశాలలు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులే ఉంటాయి. ఇక ఎట్లా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, కంట్రోల్ చేస్తారు వాళ్ళని? కాబట్టి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఎన్నికలు రాగానే మేము ఇది ఉచితంగా ఇస్తాం, పెన్షన్ 4000 చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పే కంటే, వాటితో పాటు అసలు విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలని, ప్రైవేటు వైద్యశాలని రెగ్యులరైజ్ చేయండి. అంటే కంట్రోల్ చేయండి. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయకుండా, ప్రజల నుంచి దోపిడీ చేయకుండా, దోపిడీ అంటున్నాం, ఒక రకంగా దోపిడే. ఇది చేయనప్పుడు మీరు ఎన్ని ఉచితాలు ఇచ్చినా వేస్టే. తీసిపోయి మళ్ళీ వాళ్ళకే పోయాల్సి వస్తుంది. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ప్రజా విప్లవం తొందరలోనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా. పార్టీలపైనే విప్లవం చేయాల్సిన పరిస్థితి ప్రజలకు వద్ది. ప్రభుత్వాలపైన కాదు, పార్టీలపైన. ఎందుకంటే అన్ని పార్టీలు అదే. అన్నీ అదే తానులోంచి వచ్చిన ముక్కలే. ఒక్కడ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇది చాలా ఇబ్బందికరమైన, మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. సెకీతో సంకటం, కరెంటు కొంటే నష్టం, కొనుక్కుంటే కష్టం. జగన్ పెట్టిన ఒప్పందపు పీతలాటకం. సౌర విద్యుత్ సరఫరాకు సెకీ సంసిద్ధత. రాష్ట్ర ప్రభుత్వానికి వరుస లేఖలు. 2500 మెగావాట్ల పంపిణీకి రెడీ. కరెంటు కొనడానికి సిద్ధమా అని ప్రశ్న. అమలు చేస్తే 25 ఏళ్ల జనంపై భారం. 1,00,000 కోట్ల పైగా చెల్లించాలి. రద్దు చేసుకుంటే 2900 కోట్ల ఫైను. అదనంగా బేసిక్ కస్టమ్ డ్యూటీ. తట్టుకోలేక ఇంధన శాఖ సతమతం. సీఎంతో చర్చించాక బదులిచ్చే యోచన. ఇది సెకీతో సంకటం వచ్చిందట. ఎవరికి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని బయట అనుకుంటున్నారు. ఎందుకు వచ్చిందో తెలుసా? 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఒప్పందం చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుంటూ విద్యుత్ ఒప్పందాల కోసం 25 సంవత్సరాల ఒప్పందం, 1,00,000 కోట్ల ఆర్థిక భారం అని తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక డంకా బజాయించి చెప్పినాయి. దాని తర్వాత ఏమైందంటే, ఇది అడిదిరిగి అదాని వ్యవహారం వచ్చింది కాబట్టి ఢిల్లీ పిలిచారు. చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి నోరు తెరవట్లే. అసలు ఆ సెకీ అనేది మాట్లాడలే ఆయన. ఈ మధ్యకాలంలో లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆ సెకీ ఒప్పందం మీద ఆ కథ ఏందో తేలవండి, రద్దు చేయండి అంటున్నారు. ఏం రద్దు చేసింది? ఆంధ్రజ్యోతి ఏం చెప్తుందో, సంకటం వచ్చిందని రాసింది. సంకటం చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకు వచ్చింది ప్రజలు అనుకునేది? ఏదో వదిలిండు బాణం, బట్ట కాల్చి మీదేద్దాం అనుకుంటే ఆ బట్ట కాలి ఆయన మీదనే పడే పరిస్థితికి వచ్చింది. అది లడ్డు వివాదం కావచ్చు, ఇది కావచ్చు. సెకీతోని 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి వచ్చి ఒప్పందం చేసుకుంటూ అదాని అని చెప్పారు. దీనికి సంబంధించిన నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఒప్పందం ఈజీగా రద్దు అయ్యే పద్ధతి, రద్దు చేయండి అంటున్నారు. రద్దు చేసే దమ్ము కానీ, ధైర్యం కానీ చంద్రబాబు నాయుడు గారికి లేవు. రద్దు చేస్తే మోడీ ఊరుకుంటాడు, బెత్తం పట్టుకుంటాడు. అదాని అక్కడ ఉన్నది. ఇదొక సంకటం. అంటే బయట అనుకునేది. ఎందుకు? ఈయన రాసిండు 2900 కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పడతాయి ఫైన్ అంటుండు. ఎందుకు పడతాయి? లంచం తీసుకొని ఒప్పందం చేసిన తర్వాత ఆ ఒప్పందమే చెల్లదు లీగల్గా అనేది నిపుణులు చెప్తున్నారు. ఒక ప్రొవోకేటెడ్ ఒప్పందం, లంచంతోని చేసుకోబడ్డ ఒప్పందం, ప్రలోభాలకు గురి చేసి చేసుకున్న ఒప్పందం కాబట్టి అది చెల్లనే చెల్లదు. ఇక దానికి ఫైన్ ఎక్కడిది అనేది లీగల్ పాయింట్. కానీ అది చెప్పట్లేను. సంకటం వచ్చింది జగన్మోహన్ రెడ్డి చేయబట్టి. జగన్మోహన్ రెడ్డికి సంకటం రాలే, ప్రజలకు సంకటం రాలే, వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు అదానిని ఏమన్నా అందామంటే మోడీ కోడు, సెకీ ఒప్పందం రద్దు చేద్దామంటే మోడీ ఊకోడు. సెకీ ఒప్పందాలు అవినీతి జరిగింది అన్నంగా మళ్ళీ అమలు చేస్తే జనం ఊకోరు. ఎట్లా అమలు చేస్తాం అంటారు. ఈ సంకటంలో ఉండడు. మొత్తం అది అసలు పనికిరాని ఒప్పందం అంటారు. ఒప్పందం అన్నాక వాళ్ళు లెటర్ రాస్తుంటే అమలు చేసినాం అనుకో, పనికిరాని అంటారు. ఎట్లా ఒప్పందం చేస్తాను, ఎట్లా అమలు చేస్తానని ప్రజలు అడుగుతారు. మరి పనికిరాని ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదని కూడా ప్రజలు అడుగుతున్నారు. ఈ రెండింటిలో అడ్డకత్తెరలో పోక చెక్క లెక్క తయారైంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. సంకటంగా ఉంది సెకీ ఒప్పందం విషయం. ఇప్పటికే సిపిఐ, సిపిఎం పార్టీలు రోజు డిమాండ్ చేస్తున్నాయి. సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు, ఆదాని అంటే ఎందుకు భయపడుతున్నావు, రద్దు చేసేయండి అంటున్నారు. చేయడు, మాట్లాడ్డా కనీసం. ఇది సంకటం కథ. అది ఆ సంకటం అది. ఇది
ఆంధ్రజ్యోతికి సంబంధించి రైట్. ఈనాడు చూద్దాం. ఎన్ని పేజీలు ఉన్నాయి? కోర్టులో కుక్కరుక్కు అందట కోడిపుంజు. ఏందనుకున్నారు? కోర్టులో కోడిపుంజు ఏంది, కుక్కరుక్కు అంటమైందని. ఈ కోర్టులో కుక్కరుక్కు అన్న కోడిపుంజు కోసం రాజమండ్రి, ఏలూరు, అనకాపల్లి, భీమవరం నుంచి కొన్ని వందల మంది వచ్చారని నిన్న హైదరాబాద్ రాజేంద్ర నగర్ కోర్టుకి. ఏంది కోడి ఏంది, కుక్కరుక్కు ఏందంటే, ఈ మధ్యకాలంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉంటాడు ఒక ఆయన ఫామ్ హౌస్లో కోడి పందాలు ఆడుతున్నారని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. 84 కోళ్లను పట్టుకున్నారు. కోళ్లను పట్టుకొని ఒక 16 మందిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. దానికి సంబంధించిన ఆ పట్టుకున్న కోళ్ళని పోలీసులే రక్షణ కల్పించి ఆడ ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 4 కానిస్టేబుల్ కాయలు కాశారట నిన్న రోజులు ఆ ఫామ్ హౌస్ని. వాడు జాగ్రత్తగా తీసుకొచ్చి కోర్టులో వేలంపాట వేశారు. వేలంపాట వేస్తే 16,65,000 రూపాయలు వచ్చినట్టే. 84 కోళ్ళను వేలంపాట వేస్తే ఆ వేలంపాటలో ఆ కోడిని దక్కించుకోవడానికి ఆంధ్రా నుంచి వచ్చారట. ఏలూరు, రాజమండ్రి, భీమవరం ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేలంపాట పాడారట. మొత్తం రౌండ్ల వారీగా 1వ రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్ అని పాడారట. ఒక్కొక్క రౌండ్లో 10 కోళ్ళు పెట్టారట. అత్యధికంగా ఒక రౌండ్ 3,75,000 రూపాయలు పలికిందట. మొత్తానికి నిన్న రాజేంద్ర నగర్ కోర్టు అంతా ప్యాక్ అయిపోయిందట, ఫుల్ ప్యాక్. మొత్తం కార్లు, ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఆ కోళ్ళ కోసం. ఆ కోడే కుక్కరుకు అందట కోర్టులో, రాజేంద్ర నగర్ కోర్టులో కోడి పందాల కేసులో స్వాధీనం చేసుకున్న వాటికి వేలంపాట 16,65,000 రూపాయలు పలికిన 84 కోళ్ళు. ఇది నిన్న కోళ్ల సంగతి జరిగింది. ఇది ఒకటైతే, ఇంకోటి మా కాళ్ళొత్తు అడిగినప్పుడు పైసలు ఇవ్వు, లేదంటే చంపేస్తామంటే తోటి విద్యార్థికి బెదిరింపులు. తెలంగాణలోని చెన్నూరులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పిల్లలు అనుకుంటా, 10వ తరగతి 8వ తరగతి ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, 10వ తరగతి విద్యార్థిని అతని సహచరులే, అతని ఫ్రెండ్సే ఒక 5-6 కలిసి వేధిస్తున్నాడు. రోజు నైట్ పూట మా కాళ్ళు వత్తాలి, మేము అడిగినప్పుడు పైసలు ఇవ్వాలి అంటే యానిస్థితిరు. ఇది ఆ పిల్లలు చేసింది. అంటే ఏం చేస్తున్నావు అని అంటే ఇట్లా వేధిస్తున్నాడు పాపం. ఈ మధ్యకాలంలో ఆ పిల్లగాడు ఏదో ఎగ్జామ్ ఉండి ఇంటికి వచ్చిండట, ఆ వేధింపులు గురయ్యే బాధితుడు. ఇంటికి వచ్చి నేను ఇక హాస్టల్కి పోనని మంకుపట్టు పడితే తల్లిదండ్రులు ఏదో బతిలాడి తోలొచ్చారట. తోలొచ్చిన తెల్లారే ఫోన్ చేసిండట, అర్జెంటుగా రండి అమ్మ నాన్న నువ్వు అని ఫోన్ చేస్తే వచ్చి ఏడ్చుకుంటా బోరు అని చెప్పిండట. చెప్తే ఏందిరా నాయన మీ దుంపల దగ్గర ఏం కథ, ఇది ఇప్పుడు చదువుకోవడానికి కదా పంపించింది, చదువు వదిలిపెట్టి కాళ్ళు ఎత్తిసుకోవడం డబ్బులు, ఇది ఈ ఏజ్లోనే ఎట్లయితే అందుకే కౌన్సిలింగ్ చేయాలి. వెంటనే ప్రిన్సిపాల్ కేసు బుక్ చేసి మొత్తానికి అయితే కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసిండట. ఇది నిన్న చెన్నూరులో జరిగింది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.